నక్క అడవికి రాజు ఎలా అయ్యింది తెలియాలంటే కథలోకి వెళ్దాం. అందమైన హరితమైన అరణ్యం ఎత్తైన చెట్లు మరియు ప్రకాశవంతమైన పచ్చటి ఆకులతో కనిపిస్తుంది. ఆకాశంలో పక్షులు కీచుకుంటూ, పశువులు, జింకలు, దాబాలు, గిల్లులు సముదాయంగా జీవిస్తూ ఉన్నాయి. ఒకరోజు ముసలి సింహం లియో పశువుల సమూహంలో కూర్చుని ఉన్నాడు. అతను అలసిపోయి బలహీనంగా కనిపిస్తున్నాడు. అతను అరణ్యాన్ని రక్షించడానికి ఇకపై సమర్థుడు కాడు అని చెప్పుకుంటూ తన ప్రత్యక్ష స్థితి ద్వారా ఒక సత్తు ఉన్న వారిని ఎంపిక చేయాలని కోరుకుంటాడు. అప్పుడు తెలివైన నక్క ఫెరో ధైర్యంగా ముందుకు సాగాడు. అతని జుట్టు సూర్యరశ్మిలో మెరుస్తుంది మరియు అతని కళ్ళలో ఆశయంతో దీపంగా వెలుగుతుంది. అతను కొత్త రాజుగా తాను ఉన్నాడని ప్రకటిస్తున్నాడు. ఫెరో నక్క ఒక సున్నితమైన వ్యూహాన్ని రూపొందిస్తుంది. నక్క తోడేళ్ల గుంపు కదలికలను చాలా శ్రద్ధగా గమనిస్తూ వాటిని బంధించి అడవిని రక్షించాలనుకుంటుంది. నక్క ఫెరో తోడేళ్ల గుంపును అరణ్యంలోని లోతుల్లోకి నడిపిస్తూ వాటిని కాటుకల గడ్డిలోకి నడిపించేటట్లు చేస్తాడు. తోడేళ్లు చిక్కుకుని దారి తప్పుతున్నట్లు ఉంటుంది, కానీ నక్క ఆనందంగా చూస్తూ నిలబడి ఉంటుంది. ఫెరో నక్క కొత్త రాజుగా నియమించబడతాడు. ముసలి సింహం లియో గర్వంతో నవ్వుతూ ఫెరోకు కిరీటం పెట్టి ఆత్మవిశ్వాసంతో చూస్తుంది. పశువులు అతన్ని చుట్టూ చేరుకుని ఆనందంతో పల్లకిలో పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. రాజు ఫెరో తన రాజ్యాన్ని పర్యవేక్షిస్తూ జ్ఞానవంతమైన పక్షి బాతు పక్షితో సలహాలు తీసుకుంటున్నాడు. అరణ్యం అతని పాలనలో పుష్కలంగా పెరుగుతుంది మరియు పశువులు సుఖంగా మరియు సురక్షితంగా ఉంటాయి. రాజు ఫెరో అరణ్యంలో యువనక్కలకు నాయకత్వం, జ్ఞానం మరియు న్యాయం యొక్క ప్రాధాన్యత గురించి బోధిస్తూ శాంతియుత అరణ్యం నేపథ్యంగా నిలబడి ఉన్నాడు. చూశారు కదా, గుంటనక్క తన తెలివిని ఉపయోగించి రాజు ఎలా అయ్యిందో. తెలివిని మంచిగా ఉపయోగిస్తే ఎంత పెద్ద స్థానానికన్నా వెళ్ళొచ్చు అని నక్క నిరూపించింది.